నమస్కారం సార్. నమస్తే. వక్ఫ్ బోర్డ్ బిల్ అంటే ఏమిటి? ఇది చాలా మందికి తెలీదు మాకు కూడా. వీటిపైన ఎవరన్నా అసలు మీ అభిప్రాయం సార్? వక్ఫ్ బోర్డ్ బిల్లు ఈ మధ్య కాలంలో అన్ని పత్రికా రంగాల్లో, ఎలక్ట్రికల్ విభాగ రంగాల్లో మారుమోగుతూ ఉంది. అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంది, దానికి సంబంధించిన బిల్లు ఏంది అన్న విషయాన్ని మనం ఒక్కరో పరిశోధిస్తే, వక్ఫ్ బోర్డు ముస్లిమ్స్కు సంబంధించి వాళ్ళ ఆస్తులను పెంచుకునే ఒక విభాగం. అందరూ కూడా భారతదేశంలో ధనవంతులు ఎవరో అని ఒక చర్చ వచ్చినప్పుడు సహజంగా అందరూ కూడా ఆదాని అంబానీ అంటుంటారు. గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, అటు రైల్వే కానీ, మామూలు గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ, వీటి తర్వాత దాదాపు 33 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు ఉంది. వక్ఫ్ బోర్డు చట్టంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు మన నెల్లూరు నగరంలో రంగనాథ స్వామి దేవస్థానం మాదే అని వాళ్ళు కోర్టులో కేసు వేస్తే, వాళ్ళు మాదే అని చెప్తే, అది హిందువులకు సంబంధించి రంగనాథ స్వామి దేవస్థానం అని చెప్పే హక్కు మనకు లేదు. ఎందువల్ల అంటే, అది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ప్రత్యేకమైన కోర్టు ఒకటి పెట్టారు, చట్టం ఒకటి పెట్టారు. దాంట్లోనే మనం కేసు వేయాలి. దాంట్లో ఉన్నదందరూ కూడా జడ్జీలు అందరూ కూడా ముస్లిమ్సే ఉంటారు. దానికి సంబంధించిన వ్యవస్థ అంతా ముస్లిమ్సే ఉంటుంది. నువ్వు దాన్ని వ్యతిరేకించడానికి లేదు. నువ్వు సుప్రీంకోర్టుకు పోయినా కూడా భారతదేశ పార్లమెంటు మాదంటే ఎవరు కూడా నోరు తెరవడానికి లేదు. ఇటువంటి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో వక్ఫ్ బోర్డు బిల్లుగా పాస్ చేసింది. దీన్ని ఆధారంగా క్రీస్తు అంటే 1400 సంవత్సరాలు 1500 సంవత్సరాల క్రితమే ఇస్లాం ఏర్పడింది. భారతదేశానికి వచ్చే లోపల దాదాపు 9-10 సంవత్సరాల్లో 900-1000 సంవత్సరాల ప్రాంతంలో భారతదేశంలో బలమైన శక్తిగా పుంజుకుంది. ఆ తర్వాత భారతదేశాన్ని ఒక 700-800 సంవత్సరాలు నిరంతరంగా పరిపాలించారు. కానీ భారతదేశంలో కాదు, ఇస్లాం పుట్టక ముందు నుంచి కూడా అనేక వందల వేల దేవాలయాలు మాయి అని చెప్పి ఈరోజు వక్ఫ్ బోర్డు వాదిస్తూ ఉంది. తమిళనాడులో దాదాపు క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఏర్పడ్డ ఒక పెద్ద హిందూ దేవాలయం మాదని చెప్పారు. ఈ విధంగా భారతదేశ పార్లమెంటు మాదంటున్నారు, అయోధ్య రామ జన్మభూమి మాదంటారు, కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం మాదంటారు, మధుర శ్రీకృష్ణ భూమి దేవస్థానం మాదంటారు, ఆగ్రాలో తేజో మహల్ ఏదైతే ఉందో అది మాదంటారు. ఈ విధంగా వందల వేల లక్షల దేవాలయాలు, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని మాయని ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చి వాళ్ళు నిరంతరం ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎక్కడో దగ్గర ఆపకపోతే ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, ద్వారకా ఏదైతే ఉందో అది కూడా మాదని చెప్పి ఒక ప్రపోజల్ వస్తున్నట్టుగా వినికిడి వస్తూ ఉంది. అంటే ఈ దేశం అంతా ఇస్లాం మయం, ఈ దేశం మాది, ఇది హిందువులది కాదు అని చెప్పి ఒక ప్రచండమైన శక్తిని సమాజంలో చూపించడం కోసంగా ప్రపంచంలో సౌదీ అరేబియా లాంటి అనేక ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే కూడా భారతదేశంలో ఇస్లాంకు సంబంధించిన ఈ వక్ఫ్ బోర్డు శక్తివంతమైంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ విధంగా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఏకతాటి మీద నిలబడి రాబోయే కాలంలో వచ్చే పెను విపత్తుల్ని ఎదుర్కోవడం కోసంగా ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. కామన్ సివిల్ కోడ్ కానీ, 370 ఆర్టికల్ కానీ, లేకపోతే అనేకం ఇప్పుడు దాకా చేసిన నరేంద్ర మోడీ గారు ఏదైతే చేశారో వాటి అన్నిటికంటే శక్తివంతమైంది, సమాజానికి అత్యంత ఉపయోగకరమైంది ఈ వక్ఫ్ బోర్డు బిల్లు రద్దు చేయడం. దీనికి మేము అందరం కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. హిందుత్వ శక్తి, సమాజంలో ఉన్న శక్తి, ధార్మిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుడు, ఆ నారాయణుడు,
అండగా ఉండి నరేంద్ర మోడీ గారిని ఇంకా ముందుకు తీసుకుపోవాలని, ఇంకా అనేక రకాల సమాజంలో ఉన్న లోపాలను సరిదిద్దాలని మేము మనసా వాచా కర్మణ కోరుతున్నాం. మీ మెంటా రామ్మోహన్ రావు.